ప్రపంచము నలుమూలలకు వ్యాపించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క జూలై మాసంలో మన యొక్క మరి శీర్షిక లేకపోతే థీమ్ ఏంటంటే అంత్యకాలములో సంకేతాలు, అంత్యకాల సంకేతాలు, ఎండ్ టైమ్ సైన్స్. అందులో భాగంగా నేటి దినమునందు మరి ఒక అంశం గురించి మనం ధ్యానించినట్టున్నాం. అదేమిటంటే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ద ఎండ్ టైమ్స్. అంత్యకాలములో నమ్మకత్వము, ఫెయిత్ఫుల్నెస్. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ప్రియుల గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఆయన యొక్క బిడ్డలుగా మనల్ని కూడా మరి ఆయన యందు విశ్వాసము, నమ్మకత్వం ఉంచి అంతం వరకు కూడా నమ్మకంగా ఉండాలని ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి నేటి ధ్యానం కొరకు మనము మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. లూకా 18:8. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. ఆ సెకండ్ పార్ట్లో మనం చూసినట్లయితే మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. షల్ హీ ఫైండ్ ఫెయిత్ ఆన్ ద ఎర్త్. కాబట్టి ఆయన నమ్మకస్తుల కొరకు, విశ్వాసుల కొరకు ఆయన చూస్తున్నాడు. విశ్వాసం మరి ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పి మనము నమ్మకం ఉంచటం, ఆయన కార్యముల ఎడల నమ్మకం ఉంచటం, ఆయన చేస్తాడు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది కూడా లేదు అని. మరి మనము విశ్వాసాన్ని అన్వేషించేటప్పుడు, ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు మనకు ఈ యొక్క మరి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ప్రియులారా, ఈ యొక్క ప్రశ్న, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనున్న విశ్వాసం జీవితం ఎంతమంది ఇహలోకపరమైనటువంటి వాటి వెంట వెళ్ళచ్చు. మెటీరియల్ థింగ్స్, సీన్ థింగ్స్ ఆర్ టెంపరల్, బట్ అన్సీన్ థింగ్స్ ఆర్ ఎటర్నల్. చూచి నమ్మిన వానికంటే చూడకుండా నమ్మినటువంటి వాడు ధన్యుడు అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతున్నది. కాబట్టి ఇక్కడ ప్రియుల అంత్యకాలములో ఈ యొక్క యేసు ప్రభు రెండవ రాకడకు ముందు, ఆయన తిరిగి రాకముందు అంత్యకాలంలో విశ్వాసం గురించి మరి ఆలోచించమని ఇక్కడ యేసు ప్రభు వారే ఈ మాటలు చెప్తున్నాడు. ప్రియులార సవాల్ చేస్తున్నాడు ఒక రకంగా. మరి గ్రీకు పదము పిస్టస్ అన్నటువంటి దాని నుంచి ప్రియులార ఇది వచ్చినది. దేవునిపై లోతైన స్థిరమైనటువంటి నమ్మకం. ప్రియులార దేవునిపై లోతైన స్థిరమైనటువంటి నమ్మకము. సరే అండి, ఈరోజు మరి ఈ యొక్క విశ్వాస్యతపై మరి 3 కీలకమైనటువంటి అంశాలు మనము ధ్యానించున్నాము. మొట్టమొదటిగా ఏంటి అంటే పట్టుదలకు పిలుపు. ప్రియులరా, మరి ఈ యొక్క ప్రకటన గ్రంథము 2:10 వచనములో చూస్తే, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. పలు దినములు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకముగా ఉండము. Be thou faithful unto death, and I will give thee a crown of life. కాబట్టి అంతం వరకు ప్రియుల ఈ యొక్క విశ్వాసాన్ని మరి ఆ పౌలు భక్తుడు అంటున్నాడు, విశ్వాసమును నేను కాపాడుకుంటుని, ఇదిగో ప్రాణార్పణముగా నేను పోయబడుతున్నాను, నా యొక్క అంతము సమీపించి ఉంటున్నది, విశ్వాసం కాపాడుకున్నాను అని. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం ఏ రీతిగా ఉంటున్నది ప్రియులారా? ఆర్ వి ఇన్ ద రైట్ ట్రాక్ ఆర్ ఆర్ వి ఇన్ ద సైడ్ ట్రాక్?
మనం సరైనటువంటి మార్గంలో క్రీస్తు యొక్క మార్గంలో వెళ్ళొచ్చు. మరి క్రీస్తు యొక్క బోధనలను అనుసరించి నడుస్తూ ముందుకు కొనసాగుతున్నాము. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచు అని చెప్పి మనం చూస్తున్నాము. మన యొక్క పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తవలసినటువంటి వారం ఉంటున్నాము. మన యొక్క తుది ప్రియులారా మరి పందెపు రంగమునందు మరి అంతం వరకు కూడా ప్రియులారా, తుది శ్వాస వరకు కూడా ప్రియులారా, మనము మరి గురి యొద్దకే వెళ్ళేటటువంటి వారంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ మరి సైతాను ఎన్నో ఆకర్షణలు లోకంలో ఉన్నటువంటి పెడుతూ ఎంతో మందిని సైడ్ ట్రాక్ చేస్తుంది, డీవియేట్ చేస్తుంది, డిస్టర్బ్ చేస్తుంది. వారి యొక్క విశ్వాసాన్ని డినౌన్స్ చేసేటటువంటి రీతిగా మరి మనకు కనపడుతుంది ప్రియులారా. కాబట్టి మరణం వరకు నమ్మకముగా ఉండము. ఆ రీతిగా ఉండటం వలన నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మన కొరకు ఎన్నో ప్రియులారా అవార్డ్స్ అండ్ రివార్డ్స్, లేకపోతే దేవుడు ఎన్నో బహుమానాలు నమ్మకంగా ఉండినప్పుడు ప్రియులారా మరి మనకు దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలం ఇచ్చేటటువంటి వాడు. కాబట్టి మనల్ని నమ్మకముగా ఉండవాలని మన యొక్క విశ్వాస జీవితంలో మరి తెలియజేస్తున్నాడు. మరి తొలి క్రైస్తవులు, ఆది క్రైస్తవుల యొక్క జీవితాల్లో చూస్తే వారు ఎన్నో హింసలను ఎదుర్కొన్నారు ప్రియులారా. దే స్కాటర్డ్ ఆల్ అరౌండ్ ఫ్రమ్ జెరూసలేం నుంచి అనేక ప్రాంతాలకు కూడా విస్తరించారు. కానీ ఏలైనటువంటి ప్రతి ప్రాంతంలో కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు సాక్షులుగా ప్రియులారా. దేవునికి మహిమకరముగా వారు జీవించినట్టున్నారు. ఆ ప్రాంతంలోనే మరి సంఘంలోనే ఎస్టాబ్లిష్ చేయటం, ఇండ్లలోనే హౌస్ చర్చెస్ ప్లాన్ చేసుకోవటం, ఆ రీతిగా ఉంటుంది. కష్టాల మధ్య మరి మనకు విశ్వాసానికి ప్రతిఫలము లభిస్తుంది అని చెప్పి మనం తెలుసుకొంచుంటున్నాము. మరి రెండవదిగా ఈ యొక్క మరి ఉదాసీనత యొక్క ప్రమాదము. మరి మత్తయి సువార్త 24:12 చూస్తే చాలా మంది యొక్క ప్రేమ చల్లారుతుంది అని చెప్పి మనం గమనిస్తుంటున్నాం ప్రియులారా. ఎంతో లైట్ మైండెడ్నెస్ ప్రియులారా, తేలికపాటు స్వభావం, అంటే సీరియస్ గా తీసుకోనకుండా ఉండటం. కాబట్టి చాలా మంది యొక్క ప్రేమ చల్లారటం అనేటువంటి మనం చూస్తున్నాము. ఈ యొక్క అక్రమం పెరుగుదల వలన, అన్యాయము, అక్రమం ఇవన్నీ కూడా విస్తరించటం వలన మరి అది ఒక రకంగా ఉదాసీనతకు దారితీస్తుంది. మరి దేవుడు మరి ఇతరుల పట్ల మనము ప్రేమను పెంపొందించుకోవాలన్నటువంటిదే చాలా ముఖ్యం ప్రియులారా. విశ్వాసంలో ఉన్నటువంటిది ఆ యొక్క ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ప్రియులారా. అదేంటి అంటే ఆ ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఏంటంటే మరి ప్రేమ, శాంతి, సమాధానం, ఇంద్రియ నిగ్రహం, అవన్నీ కూడా పిల్లల ప్రేమ చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మరి చివరి దినాలలో పిల్లల ప్రేమ చల్లారిపోతుంది. ఇతరుల ఎడల, సంఘం ఎడల, సమాజం ఎడల ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంటున్నది. కాబట్టి ఆ రీతిగా మరి ఎంతగానో మనము జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి వారు ఉంటున్నాము. మూడవది మరి దేవుని విశ్వాస్యత యొక్క హామీ, దేవుని యొక్క నమ్మకత్వం. దేవుడి పిల్లల యొక్క 2 తిమోతి 2:13 చూస్తే మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావనకు విరోధముగా ఏది చేయలేడు. ఇఫ్ హీ ఆర్ ఫెయిత్లెస్ హీ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్, బట్ హీ కెనాట్ డిజోన్ హిమ్సెల్ఫ్. కాబట్టి మన యొక్క దేవుడు మారనటువంటి వాడు. ఎందరైనా మారవచ్చు కానీ యేసు మారడు. నిన్న, నేడు, రేపు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. వి హ్యావ్ అన్ అన్చేంజింగ్ గాడ్ ప్రియులారా. మారనటువంటి వాడు. తరతరములు కూడా, ఒక తరం పోతుంది, ఇంకొక తరం వస్తుంది. కానీ అందరూ కూడా ఆ దేవుని అందరైతే నమ్మకంగా ఉంటారు, విశ్వాసత కలిగి ఉంటారు, మరి అందరూ కూడా రక్షింపబడతారు. ఎంతో విజయవంతములైనటువంటి జీవితంలో జీవించేటటువంటి భాగ్యం పిల్లల. మనకు దేవునిలో ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఆయన మరి నమ్మదగినటువంటి వాడు పిల్లల.
ఆ రీతిగానే ఉంటాడు మన ఎడల. మన యొక్క మరి ఆ ప్రామిసెస్ను నెరవేరింప చేయటానికి ప్రియులారు. అంతేకాకుండా మన ఎడల ఉన్నటువంటి ప్లాన్స్ వాటిని సఫలీకృతం చేయటానికి ఆయన నమ్మదగినటువంటి వాడు అంటున్నాడు. ఆ రీతిగా చేసేటటువంటి వాడు ప్రియులారు. మనము మరి అవిశ్వాసులం అయితే ఆయన విశ్వాసుడిగా ఉంటాడు ప్రియులారు. అనేక సార్లు ప్రియులారా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, పరీక్షలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనము కొన్నిసార్లు మరి లోకరీతిగా పోతుంటాం, అవిశ్వాసానికి గురవుతుంటాం. మరి కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా హీ రిమైన్స్ ఫెయిత్ఫుల్. కాబట్టి ఈ మరి దేవుని ఒక ఆయన మార్పు లేనటువంటి స్వభావం, దట్ ఈస్ హిస్ నేచర్. బైబిల్లో మరి అబ్రహాము, యోబు యొక్క జీవితాలను చూసినప్పుడు ఎన్నో శోధనలు గుండా, పరీక్షల గుండా వారు దేవునికి విధేయులై దేవుని కొరకు నమ్మకంగా ఉన్నారు. యోబు యొక్క జీవితంలో చూస్తే ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రియుల నష్టాలు, ఎన్ని పోగొట్టుకొని ఉంటున్నాడు పిల్లలు. ఆస్తి నష్టం, ప్రాణం నష్టం, ఇవన్నీ కూడా అయినా సరే ఆయన ప్రభు కొరకు నిలబడి ఉంటున్నాడు. అందుచేత మరి రెండంతలుగా ఆశీర్వాదాలు మనం చూస్తున్నాం పిల్లలు. కాబట్టి క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు విశ్వాస పాత్రంగా కనిపించడానికి మనము ఎంతైనా కృషి చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం పిల్లలారా. ఆయన వచ్చినప్పుడు ఓన్లీ విశ్వాసులే పిల్లలారా. మరి ఆ జాబితాలో నరకానికి వెళ్ళేటటువంటి వారిలో మొట్టమొదటిగా ఉండేది ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అవిశ్వాసులు వారు ఏంటంటే దేవుని యందు విశ్వాసం లేనటువంటి వారు, దేవుడు లేడని చెప్పేటటువంటి బుద్ధిహీనులు పిల్లలు. ఏ మాత్రం దేవుని యొక్క వాక్యం అన్నా కానీ శ్రద్ధ లేకుండా, ఆసక్తి లేకుండా ఉండేటటువంటి వారు. కాబట్టి పిల్లరా ఆ యొక్క క్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు విశ్వాసాలను కనుగొందునా అని చెప్పి అంటున్నాడు. మనం మరి విశ్వాసం పొందినటువంటి వారి జాబితాలో విశ్వాసులుగా గుంపుల్లో మనం ఉంటున్నాము, లేకపోతే అవిశ్వాసంలో ఉన్నటువంటి వారి యొక్క గుంపులో ఉంటున్నాము. మనకు మరి పట్టుదల కూడా చాలా అవసరం ప్రియులారు. ఆ యొక్క పట్టుదలతో ప్రియులారు, పర్సిస్టెన్సీ మరి ఎంతగానో ప్రియులారు మనకు ఇచ్చినటువంటి దాన్ని, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క పనిని నమ్మకంగా చేయటం, పట్టుదలతో ప్రియులారా ముందుకు వెళ్ళవలసినటువంటి వారమై ఉంటున్నాం. కమిట్మెంట్ తోటి, సమర్పణతోటి, త్యాగముతోటి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు. మరి మనం ప్రేమను కూడా ఎంతైనా మరి పెంపొందించుకోవలసినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఆ యొక్క ప్రేమ క్రీస్తు చూపించినటువంటి ఆ యొక్క అగాపే ప్రేమను ఇతరులకు చూపించడానికి మనం మరి ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా దేవుని యొక్క విశ్వాసతకు, ఆ యొక్క నమ్మకత్వంకు మరి మనము ఆ నమ్మకము ఉంచుదాం. కంప్లీట్ గా దేవుని మీద ఆధారపడటం, ఫుల్లీ ట్రస్టింగ్ గాడ్, లీనింగ్ ఆన్ హిమ్, వెయిటింగ్ ఆన్ హిమ్. మరి ఆ రీతిగా మన యొక్క విశ్వాస్యత మరి ఆ యొక్క నిరీక్షణ యొక్క విశ్వాస్యత నిరీక్షణ యొక్క మరి దీపం ప్రియులారా. అటువంటి నిరీక్షణ కలిగి, పట్టుదల కలిగి మరి ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాము. కాబట్టి ఆ రీతిగా ప్రియులారా మనము విశ్వాసంలో ఉంటూ అనేకులను కూడా ఈ యొక్క విశ్వాసపు గుంపులోనికి తెచ్చేటటువంటి వారుగా మరి ఒక దీపముగా ప్రియులారు, వెలుగుగా ప్రియులారు, మార్గదర్శకులుగా ఈ లోకంలో ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన, ఈరోజు ధ్యానం చేసినటువంటి వాక్యమును బట్టి వందనాలు. అంత్యకాలంలో మరి తండ్రి ప్రభువా విశ్వాసాలను కనుగొందన అని మీరు చెప్తున్నారు ప్రభువా. గొప్ప నాయన ప్రస్తుత యొక్క కాలంలో ప్రభు ఎలాగ తండ్రి 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 ఇల్లు కట్టుకోవచ్చు. ఓ ప్రభువా దేవా తండ్రి ఆస్తులను తండ్రి సమకూర్చుకోవచ్చు. అయ్యో వీటిల్లోనే తండ్రి నిమగ్నం అవుతూ తండ్రి ఆ యొక్క మీ యొక్క రాజ్యం, మీ యొక్క నీతిని మరి వెదికేటటువంటి వారంగా, మీ యొక్క రాజ్యం కట్టేటటువంటి వారంగా ఉండలేకపోతున్నాం తండ్రి. క్షమించండి ప్రభు. గొప్ప నాయన తండ్రి తండ్రి సమయంలో అయినా సరే మీరు తండ్రి రావచ్చు ప్రభు. గొప్ప దేవా తండ్రి మేము నమ్మకంగా ఉంటూ మేము తండ్రి తుది శ్వాస వరకు కూడా తండ్రి మరి ప్రభు విశ్వాసంలో కొనసాగుతూ ప్రభు క్రీస్తు వైపు చూస్తూ విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనటువంటి
యేసు వైపు చూచు తండ్రి, మా ముందు ఉంచబడినటువంటి పందపు రంగుల ప్రభ ఓపికతో ప్రభ పట్టుదలతో తండ్రి పరిగెత్తడానికి సాయం చేయండి. గొప్ప దేవా తండ్రి ఎన్నో ప్రభు తండ్రి మరి దయగల నాయన తండ్రి భయంకరమైనటువంటి ప్రభా కార్యములు జరుగుతున్నాయి నాయన, అపవిత్రత నాయన తండ్రి, పాపములు అనేక రీతులుగా తండ్రి మరి ప్రభు కనపడుతున్నది. ఎంతమంది ప్రభు దేవా తండ్రి ఇహలోకమును ప్రేమించి ప్రభు నిజ దేవుణ్ణి తండ్రి మరి ప్రభు తండ్రి వదులుకుంటున్నారు నాయన. మీరే సహాయం చేయండి, కరుణించండి, కృప చూపించండి. ఎంతమంది అస్వస్థ గురై ఉంటున్నారు ప్రభు, యేసు నామంలో తండ్రి వారికి స్వస్థత దయచేయండి. తల నుంచి అరకాలు వరకు కూడా ప్రభు ప్రతి అవయవును దర్శించండి ప్రభు, దీవించండి ప్రభు, స్వస్థత దయచేయండి. ఓ గొప్ప దేవా తండ్రి వారి గృహములలో సమాధానం సంతోషం దయచేయండి ప్రభు. ఓ ప్రేమ గల నాయన, ఎంతమంది గృహాలలో తండ్రి తల్లిదండ్రులు మరి వారి యొక్క బిడ్డల వాళ్ళ కొరకు తండ్రి ఎదురు చూస్తున్నారు. వారికి సాటి అయినటువంటి సాకాలు వారి బిడ్డలకు తండ్రి మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభు. గొప్ప దేవా తండ్రి దినదేవులతో నింపి పంపమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.